ఒక్కసారి ఊహించుకోండి, మీరు మీ పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నారు. దారి మధ్యలో ఒక గుంపు అడ్డుపడి మిమ్మల్ని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పు పెడితే వినడానికే భయంకరంగా ఉంది కదా. కానీ బంగ్లాదేశ్లో డిసెంబర్ 31న రాత్రి 9 గంటల ప్రాంతంలో 50 ఏళ్ల కోకన్ దాస్ అనే వ్యక్తికి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. 6 నుండి 7 వ్యక్తులు గుంపుగా వచ్చి కోకన్ దాస్పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రాణభయంతో ఆయన పక్కనే ఉన్న కాలువలోకి దూకారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన భార్య మరియు కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం కోకన్ దాస్ ఒక గ్రామ వైద్యుడు మరియు షాప్ కీపర్. ప్రస్తుతం ఆయన శరీరంలోని అనేక అవయవాలు రక్తస్రావంతో దెబ్బతిన్నాయని, శరీరం కూడా చాలా వరకు కాలిపోయిందని, మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని వారు వాపోయారు. కేవలం మతం కారణంగానే ఈ దాడి జరిగిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కోకన్ దాస్ మాత్రమే కాదు, దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని కూడా స్పృహ తప్పే వరకు కొట్టి చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. అమృత్ మోదల్ అలియాస్ సామ్రాట్ అనే వ్యక్తి కూడా ఇటువంటి ఘాతుకానికే బలైపోయారు. మరో ఘటనలో బురుఖా ధరించలేదనే నెపంతో ఆటోలో వెళుతున్న ఒక క్రైస్తవ యువతిపై కూడా దాడి జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వీటిని కేవలం రౌడీయిజం లేదా దైవదూషణగా పేర్కొంటున్నప్పటికీ, మతపరమైన ఇంతటి సున్నితమైన దేశంలో ఇలాంటి సాహసాలు ఎవరైనా అసలు చేస్తారా? అసలు దీనికి కారణమేమిటి? భారతదేశం దీనికి ఎలా స్పందించింది? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ వీడియోలో చూద్దాం. 2024లో కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అతని బాధ్యత వీలైనంత తొందరగా ఎన్నికలు జరిపి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నిలబెట్టడం. అయితే 1971 విముక్తి తర్వాత పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ తన నెట్వర్క్ను ఇక్కడ నెమ్మదిగా విస్తరించుకుంటూ వస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉండటంతో ఆమె పతనం తర్వాత ఆ స్థానాన్ని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు భర్తీ చేశాయి. న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్పై హింస జరిగింది. డైలీ స్టార్ ఆఫీసులో 30 మంది జర్నలిస్టులు ఉండగానే నిప్పంటించారు. ఎందుకు? మేబీ మిగిలిన మీడియాని బెదిరించే విషయం కావచ్చు. ఇంక్విలాబ్ మంచో కార్యకర్త మరియు ఉగ్రవాద భావజాలం ఉన్న ఉస్మాన్ హదీ ఫేస్బుక్లో భారత్కు వ్యతిరేక పోస్టులు పెట్టిన కొద్ది రోజులకే గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కాల్పులకు గురై సింగపూర్ ఆస్పత్రిలో మరణించారు. ఈ హత్యకు భారతే కారణమని బంగ్లాదేశ్ ఆరోపించింది. అయితే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బంగ్లాదేశ్ ఇలా చేస్తోందని భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది. పైగా నిందితుడిగా భావించిన ఫైసల్ కరీం మసూద్ ఒక వీడియో విడుదల చేస్తూ తాను భారత్లో లేనని, యూఏఈలో ఉన్నానని, తన దగ్గర ఉన్న యూజ్ వీసాని ఆధారంగా నిరూపించారు. ఇదంతా చేస్తుంది జమాత్ లింక్డ్ ఎలిమెంట్స్ అని, అతన్ని దీనిలో ఇరికిస్తున్నారని పేర్కొన్నాడు. జమాత్ ఒక ప్రో పాకిస్తాన్ సంస్థ. 1971 పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్గా విడిపోవడాన్ని ఇది వ్యతిరేకించింది. అలాగే ఉస్మాన్ హుదీ సోదరుడు ఎన్నికలను ఇలపడానికే ఇలా చేస్తున్నారని, హదీ హస్తకులను పట్టుకోవాలని యూనస్పై ప్రెషర్ చేస్తున్నాడు. మహమ్మద్ యూనస్ శాంతిని చేకూరుస్తారని చెప్పినప్పటికీ ఇప్పటికే 3 సార్లు ఎన్నికలను వాయిదా వేశారు. ఫిబ్రవరి చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. భారత్ ప్రస్తుతం చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది. ఎందుకంటే భారత్ ఏదైనా దూకుడు చర్యలు తీసుకుంటే దాన్ని సాకుగా చూపించి యూనస్ ఎన్నికలను మళ్లీ వాయిదా వేసే అవకాశం ఉంది. పశ్చిమ దేశాల మీడియా సంస్థలు మరియు కొందరు మన దేశంలో ఉన్న ప్రజలు ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ ఇతర దేశాల గురించి మాట్లాడుతున్నారు. కానీ మన పొరుగునే జరుగుతున్న ఈ ఘోరాల గురించి మౌనంగా ఉండటం, అలాగే మహమ్మద్ యూనస్ నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత అవడం గమనార్హం. భారత ప్రభుత్వం మాత్రం ఒకవైపు జోక్యం చేసుకోకుండా మరోవైపు బంగ్లాదేశ్ భారత్ యొక్క చికెన్ నెక్ గురించి తప్పుగా మాట్లాడినా, ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్కు కూడా 2 చికెన్ నెక్స్ ఉన్నాయని హెచ్చరిస్తూనే సరిహద్దు వంబడి డ్రోన్స్ అలాగే బీఎస్ఎఫ్ని మోహరించింది. అలా అని కేవలం సరిహద్దులను బలోపేతం చేసినంత మాత్రాన అక్కడ ప్రమాదంలో ఉన్న కోకన్ దాస్ వంటి వాళ్లను వాళ్ల విధికి వదిలేసినట్లవుతుందా?